5 రాష్ట్రాల ఎన్నికల తర్వాత వెస్ట్ బెంగాల్లో 15 సంవత్సరాల మమతా బెనర్జీ పాలన పక్కన పెట్టి వెస్ట్ బెంగాల్ కొత్త చీఫ్ మినిస్టర్గా సువేందు అధికారి అధికారంలో రావడం జరిగింది. దీని తర్వాత అత్యధిక ప్రధానమైన విషయం దేశవ్యాప్తంగా చర్చనీయాంశం ఏంటంటే వెస్ట్ బెంగాల్లో బంగ్లాదేశ్ అక్రమ సొరబాటులు, ఉగ్రవాద స్థావరాలు, బంకర్లు, సరిహద్దులో ఘోరాలు జరిగిపోతున్నాయి, బుల్డోజర్లు వచ్చేస్తాయి, వివాదాలు. దీని వరకు ఎంతవరకు నిజం అంటే దీంట్లో చాలా వరకే వాస్తవాలు అనేవి చాలా తక్కువ. కాకపోతే బంగ్లాదేశ్ నుంచి అక్రమ సొరబాట్లు అయితే నిజం, ఉగ్రవాదుల సొరబాట్లు కూడా నిజమే. కానీ మనం చెప్పినంత స్థాయిలో అయితే అవి మనకు అంతగా కనపడడంలా. అసలు ఇప్పుడు కొత్త సీఎం సువేందు అధికారి ఈ యొక్క బంగ్లాదేశ్ నుంచి వచ్చే అక్రమ సొరబాట్లను ఆపడానికి ఎన్నో చర్యలు తీసుకుంటున్నారు. ఎందుకంటే బీజేపీ అధికారంలోకి వచ్చిందే దీని మీద అక్రమ సొరబాట్ల విషయం కాబట్టి. ఇప్పుడు మమతా బెనర్జీ అక్రమ సొరబాట్లకి చూసి చూడనట్లు ఉండే అవకాశాలు చాలా ఉన్నాయి, అలా ఉంది కూడా. ఎందుకంటే బంగ్లాదేశ్ బోర్డర్ యొక్క నేచరు. తర్వాత రెండవ అతిపెద్ద విషయం ఏంటంటే అసలు బంగ్లాదేశ్ బోర్డర్ అండి. అసలు ఈ బంగ్లాదేశ్ బోర్డర్ ఏంటంటే చాలా విచిత్రమైన విషయం అనమాట. చూడండి, మొత్తం 263 కిలోమీటర్స్ ల్యాండ్ ఏరియా భారతదేశంలో ఉంటే ఇది 148,000 చదరపు కిలోమీటర్లతో బంగ్లాదేశ్ ఉంటుంది. అంటే ఆల్మోస్ట్ రాజస్థాన్లో సగం అనమాట, తెలంగాణ కంటే కొంచెం తక్కువ. ఇందులో 20,000 చదరపు కిలోమీటర్లో కేవలం వాటర్ ఉంటుంది. ఇది వరల్డ్స్ లార్జెస్ట్, వెరీ వెరీ డేంజరస్ అనమాట. దీన్ని బ్రిటిషోడు కుట్రతో క్రియేట్ చేశాడు. చూడండి, ఇది వెస్ట్ బెంగాల్ ఎల్లో కలర్లో ఉన్నది, ఇది తూర్పు బెంగాల్ అనమాట. దీన్ని విభజించాడు. వరల్డ్స్ రిచెస్ట్ ఏరియా అనమాట ఇది. ఈస్ట్ పంజాబ్ వెస్ట్ పంజాబ్ని తీసినట్టు.